రేలా రే రేలా 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 లా రేలా 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 సుక్మతానాయలాడి వన్ గంగే దేవో ఏలాడు సన్న బేనోడన్నారు మన్నాలైవ శ్రేయనాన్ గంగే దేవో యాడ రేలా రే రేలా 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 దేవో ఏడ. నా పేరు పాపారావు, గిరిజన కొమ్ము కోయ నృత్యం ఆర్గనైజర్. మేము మా ఊరు పేరు తుమ్మల గ్రామం, చింతూరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. అందరికీ నమస్కారం. నా పేరు కుంజలాలయ్య. మాది గిరిజన నృత్యము. మాది చింతూరు మండలం, తుమ్మల గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నా పేరు కృష్ణవేణి. మాది తుమ్మల గ్రామం, చింతూరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. నా పేరు నాగేష్. 5 సంవత్సరాల నుంచి ఈ డ్యాన్స్లో వస్తున్నా. వ్యవసాయం చేస్తాం చిన్నప్పటి నుంచి. అంటే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక ఇక వ్యవసాయం చేస్తున్నాం. నా పేరు రవికుమార్. నేను చదువుకున్నా ఇంటర్మీడియట్. అయితే నాకు 7 సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉంది. పని చేసుకుంటూ డ్యాన్స్ తిరుగుతుంటా. నా పేరు బాలరాజ్. 6 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇంట్లో వ్యవసాయం చేస్తాం. నా పేరు విరాజ్. 10th వరకు స్టడీ అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి కొమ్ముకోయ డ్యాన్స్గా తిరుగుతున్నా. వ్యవసాయం ఇప్పుడు. నా పేరు లలిత. 10th అయిపోయింది. 5 సంవత్సరాల నుండి డ్యాన్స్కి వెళ్తాం. నా పేరు సీత. 5 సంవత్సరాల నుండి తిరుగుతున్నా డ్యాన్స్కి, వ్యవసాయం చేస్తాను. నా పేరు దేశమ్మ. నేను ఈ ప్రోగ్రానికి వస్తున్నా. 5 సంవత్సరాల నుండి వస్తున్నా ఈ ప్రోగ్రానికి. వ్యవసాయం చేస్తున్నా. ఈ యొక్క గిరిజన కళారూపం అనేది కొమ్ము కోయ నృత్యం. మేము మా ఊర్లో గ్రామ దేవతని కొలుస్తాము. దాన్ని మాకు గ్రామ దేవత అంటే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ మా ఊర్లో ఏ పండగలు జరిగినా ఈ యొక్క కళని మేము ప్రదర్శిస్తాము. ఈ కళని మా తాత ముత్తాతలు నేర్చుకున్నారు. వాళ్ళ నాన్నల దగ్గర నుంచి నేర్చుకున్నారు. అట్లా మేము మా నాన్నల దగ్గర మా తాతల దగ్గర చూసి మేము నేర్చుకున్నాను.
ఈ యొక్క కొమ్ము నృత్యం అనేది మా ఆదివాసులు గ్రామదేవత పండగ రోజు, భూమి పండగ రోజున ఒక ఆట టైపు అడవికి వెళ్ళి వేటాడడం, జంతువుల్ని వేటాడడం ద్వారా ఈ యొక్క ఆట అడవి దున్నపోతులు కొట్టుకోవడం, అలా దాని కోట్లాటను బట్టి దాన్ని చూసి మన యొక్క గిరిజన కొమ్ముకోయ నృత్యం దాని ద్వారా మేము తెలుసుకొని మా తాతలు ముత్తాతలు ఈ డ్యాన్స్ని కొనసాగిస్తున్నారు. ఈ డ్రెస్ అనేది యూనిఫాము ఈ గిరిజనకి గ్రీన్, ఆకుపచ్చ, తర్వాత ఎరుపు కలరు, ఈ యొక్క కాంబినేషన్ బట్టి మేము ఆ డ్యాన్స్కి చిహ్నంగా భావిస్తాం మేము. అంటే భూమి పండగ జరిగినప్పుడు అడవికి వెళ్ళి ఆడవాళ్ళందరూ కలిసి అడవికి వెళ్ళి ఈ అడవి కోడికల్ని సంపాదించి అవి కట్టుకొని బుట్టలు పెట్టుకొని రావడం వల్ల మళ్ళీ తర్వాత రోజు ఆ పండగ దగ్గర ఈ నెమలికల్ని కోడికల్ని కట్టుకొని ఆడవాళ్ళందరూ గ్రామదేవత చుట్టూ ప్రదర్శించడం జరిగింది. అదే దాన్ని బట్టి మేము ఈ సాంప్రదాయ నృత్యాన్ని చేస్తున్నాం. ఈ డోలు అనేది అడవిలో ఒక చెట్టు, అడవి గుమ్మడి అని ఆ యొక్క పెద్ద చెట్టుని తీసుకొచ్చి ఊర్లోకి తీసుకొచ్చి దాన్ని ఒక సొంపుగా చెక్కి దానికి ఒకవైపు మేక చర్మం, ఒకవైపు ఆవు చర్మం కట్టి వీటిని మేము తయారు చేసుకుంటాం.
ఈ కొమ్ము అనేది మా ఆదివాసులు వేటకు వెళ్ళి ఆ యొక్క అడవి దున్నపోతుల్ని కొట్టి వాటిని కొమ్ములను సంపాదించుకొని తీసుకొచ్చి మా ఊర్లలో వాటిని తయారు చేసుకొని 2 సేమ్ ఆవు మన అడవి గేదె ఎలా ఉంటుందో అలా బుట్టలా తయారు చేసి వాటిని ఉంపుగా చేసి తయారు చేసి వాటిని మేము కళా ప్రదర్శన చేస్తాము. ఈ కొమ్ము అనేది మేము అడవిలో నుంచి అడవి గేదెల దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాటిని ఆ కొమ్ము అనేది మేము తయారు చేసుకుంటాం అన్నమాట. తయారు చేసుకొని ఆ యొక్క కొమ్ము నృత్యంలో మేము ఈ కొమ్ము ద్వారాగా మేము ప్రదర్శిస్తున్నామన్నమాట. ఈ కొమ్ము ఊదడం అనేది మొదటిగా కొమ్ము ప్రదర్శన స్టార్ట్ అయ్యే ముందు అంటే వాయిద్యాలు మొదలుపెట్టే ముందు అప్పుడు ఈ యొక్క కొమ్ముని మేము బూర హారంతో మేము సౌండ్ మొదలు పెడతామన్నమాట. అయితే మేము ఈ ప్రదర్శనని మా ముత్తాతల దగ్గర నుండి నేర్చుకున్నాము. వాళ్ళు ఎలా వేసేవాళ్ళు మేము ఇప్పటికీ దాన్ని ప్రదర్శిస్తున్నాము. వాళ్ళు వేసే విధానానికి మేము ప్రదర్శన ఇస్తున్నాం. మార్పు అని వస్తే చేంజ్ అవుద్ది మళ్ళీ. కళారత్నం అవార్డు, తర్వాత ఇండియన్ గిన్నీస్ అవార్డు ఒకటి, తర్వాత రాష్ట్ర స్థాయి అవార్డ్స్ ఇక చాలా తీసుకున్నాం.